హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తిక్ నిన్న అనుకోకుండా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం 3 o'clockకి పడుకున్నాడు. 3కి పడుకొని నైట్ 12కి లేచాడు. ఇక 12 నుంచి వాడికి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు. అందుకే మాకు ఇంత డల్గా ఉంది ఈరోజు. అయితే కార్తిక్తో వీడియోస్ చేయడం నాకు అస్సలు అవ్వట్లేదు. తన టైమింగ్స్ నా టైమింగ్స్ ఒకటే అయిపోతున్నాయి. నాతో పాటే లేస్తున్నాడు, అందుకే అవ్వట్లేదు. అయితే ఓవరాల్గా విషయం ఏంటి అంటే, సిట్టింగ్ టాలరెన్స్ అని కాదు, కానీ ఎందుకో తెలీదు కార్తిక్కి 1 minute కూడా కామ్గా కూర్చొని ఓపిక్గా ఉండలేకపోతున్నాడు. దీనికి ప్రాబ్లం ఏంటి అన్నది నాకు తెలియడం లేదు. నేను ఇన్ని రోజులు నేనే విని ట్రైన్ చేద్దాము అన్న హోప్ నాకు ఉండేది, కానీ కార్తిక్ ఒక లెవెల్ మించేసిపోతున్నాడు. తనది ఏం చేస్తే ఎలాగ అవుతుందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. స్కూల్ ఏదైనా చూసి జాయిన్ చేయాలి అనిపిస్తుంది. థెరపీ సెంటర్ కూడా, స్కూల్ కూడా అన్నీ జాయిన్ చేయాలి. మేమున్న ఏరియాలో పార్క్ కూడా లేదు. తనకి పార్క్లో అయితే మంచిగా ఆడుకుంటాడు. స్విమ్మింగ్ పూల్ అన్నా ఉంటే జాయిన్ చేద్దాం అనుకున్నాం, అది కూడా అవైలబిలిటీ లేకో ఏమో తెలియదు. కార్తిక్కి టైంపాస్ అవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం వాడు వంటగదిలోనే స్పెండ్ చేస్తున్నాడు. వంటగదిలో రోజు ఏదో ఒక వస్తువుని పాడు చేస్తున్నాడు. జస్ట్ మనం ఇలా మేడపైకి వెళ్ళి బట్టలారేసి వచ్చేలోపు, లేకపోతే అలాగ జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు ఏదో ఒకటి చేసేయాలని చూస్తున్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత షార్ప్గా వాడి బ్రెయిన్ వర్క్ అవుతుందంటే, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తనలో అన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు అయితే ఫ్రిడ్జ్లో దేనికన్నా కావాలని చెప్పేసి మసాలా వెతికినప్పుడు ఆ మసాలా కూడా కనిపించట్లేదు. అంత వర్క్ ఎలా చేస్తున్నాడో అవ్వట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అవ్వట్లేదు. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కొంచెం నాకు సజెస్ట్ చేయండి. ఏం చేయాలి, ఎలాగ పోగొట్టాలి అని చెప్పేసి. నేను చాలా ట్రిక్స్ ఫాలో అవుతున్నాను. వాకింగ్కి తీసుకెళ్తున్నాం, పార్క్, జిమ్ స్టేషన్ లాంటిది ఉంటే అక్కడికి తీసుకెళ్తున్నాం. తనకి టైం పాస్ చేయాలని చెప్పి చూస్తున్నాను. నేను ఏదైనా యాక్టివిటీ చేయిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. రైటింగ్ స్కిల్స్ అవి ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకోలా ట్రై చేసినా కూడా దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కార్తిక్. ఇంతకుముందు కూడా అలా చేసినా సరే మనం రెగ్యులారిటీలో ఒక వీక్ కాకపోతే ఒక 10 days చేసినా సరే, 1 month చేసినా సరే మళ్ళీ దాన్ని సక్సెస్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తన కండిషన్ వేరేలా ఉంటుంది. అది ఏజ్తో పాటు తన మొండితనం పెరుగుతుందా, లేకపోతే ప్లేస్ చేంజ్ అయ్యేసరికి, అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ వచ్చాం కాబట్టి అలాగే ఏదన్నా ప్లేస్ చేంజ్ వల్ల ఇంత ప్రాబ్లం అయిందో నాకైతే తెలియడం లేదు. కోర్స్ ఆల్రెడీ 3 months, దాదాపు 3 months అవుతుంది. 2.5 months అయితే అయిపోయింది. ఈ 2.5 monthsలో కార్తిక్లో చాలా చేంజెస్ చూస్తున్నాను. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు చాలా స్ట్రెంగ్త్ ఇవ్వాలి, చాలా సహనాన్ని ఇవ్వాలి, పేషెన్స్ని ఇవ్వాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎలా అంటే ఒక్కోసారి బర్స్ట్ అయిపోయేలాగా అనిపిస్తుంది మైండ్ కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. కార్తిక్కి మనం రాను కొన్ని యాక్టివిటీస్ అయితే చాలా గట్టిగా ట్రై చేద్దాము. వాడు చేసే యాక్టివిటీ, వాడు ఏవేవి చేస్తున్నాడో ఇంట్లో మీకు ఒక్కసారి ఒక చిన్న వీడియోస్ తీస్తాను. బట్ చేసినప్పుడు అయితే తీయలేం కదా, తీసిన తర్వాతే షాక్ అయ్యి తీయాల్సి వచ్చింది ఆ వీడియోస్ కూడా. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, ఎంత కంట్రోల్లో లేవో నాకు. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నది పెసరపప్పు అనమాట. మజ్జిగ ఒక గిన్నెలో పోసి పెట్టేశానండి నేను. దానిలో పెసరపప్పు వేసేసాడు కంప్లీట్గా. పెసరపప్పు డబ్బా ఒక్కటేసారి వేసేసుకున్నాడు. దానిలో డెటాల్ వేసాడు. ఇక్కడ చూడండి, నేను కలరింగ్ చేద్దామని చెప్పేసి తీస్తే ఏమో వెంటనే వాటిని కట్ చేసేసాడు. తర్వాత వాళ్ళ డాడీతో ఆడుతూనే ఉన్నాడు. అన్నీ జస్ట్ సెకండ్స్లోనే గ్యాప్స్ అనమాట. డాడీతో ఆడుతున్నాడు కదా అని చెప్పి నేను పక్కకి వెళ్ళాను. నేను వచ్చేలోపు వెంటనే టీ పౌడర్ మిక్స్ చేసేసాడు. ఇక్కడ పండగ కదా అని చెప్పేసి నేను బౌల్స్ అన్నీ మొత్తం వాష్ చేసేసి పక్కన పెట్టేస్తే, అన్నిట్లోనూ డేట్స్ తీసుకొని మొత్తం అందులో కలిపేసేసి ప్రతి బౌల్లోనూ అన్నీ మిక్స్ చేసేసాడు. ఇక్కడ చూస్తే ఏమో 1 లీటర్ పాలల్లో పచ్చడిని అయితే వేశాడు. ఇక్కడ పాలు వేస్ట్ అయిపోయినాయి, నాకు పెద్ద పని పడిపోయింది, పచ్చడి వేస్ట్ అయిపోయింది. ఇలా ఎన్నో థింగ్స్ వేస్ట్ చేస్తున్నాడు. పాపం వాళ్ళ డాడీ గట్టిగా అరిచి ఒకటి ఇచ్చారు కూడా, అందుకే డల్గా వచ్చి కూర్చున్నాడు. నాకైతే చాలా జాలేస్తుంది ఇలా చూసినప్పుడు, బాధగా ఉంది.